वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. మనము ఈ రోజు నుంచి మూక పంచశతి చిట్ట చివరి శతకమైనటువంటి మందస్మిత శతకాన్ని ఆరంభించుకోబోతున్నామమ్మా. మొట్టమొదటి శతకమైనటువంటి ఆర్యా శతకం రీత్యా మనం అమ్మవారి దివ్య వైభవాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి 101 శ్లోకాల గురించి తెలుసుకున్నాం. తర్వాత రెండవ శతకమైన పాదారవింద శతకం ద్వారా అమ్మవారి యొక్క పాదాల సౌందర్య వర్ణన గురించి చక్కగా చదువుకున్నాం. మూడవ శతకమైనటువంటి స్తుతి శతకం ద్వారా కామాక్షీదేవి యొక్క లీలల్ని స్తుతిస్తూ చెప్పబడినటువంటి 102 శ్లోకాలు చక్కగా చెప్పుకున్నాం. నాలుగవ శతకమైనటువంటి కటాక్ష శతకం రీత్యా అమ్మవారి యొక్క కటాక్షాలని, ఆ యొక్క దివ్య వర్ణనని చక్కగా చెప్పబడినటువంటి 101 శ్లోకాలు కూడా మనం విన్నాం. ఇంకా మిగిలినటువంటి 5వ శతకమైన మందస్మిత శతకాన్ని నేటి నుంచి మనం ఆరంభించుకోబోతున్నామమ్మా. మందస్మిత శతకం అంటే అమ్మవారి యొక్క చిరునవ్వుని వర్ణిస్తూ 101 శ్లోకాలు మూకశంకరుల వారిచే చెప్పబడినాయి. అవన్నీ కూడా మనం పారాయణ చేసుకుందాం. నిజంగా గురుకృప తోడైతే తప్ప అమ్మవారి కటాక్షం కూడా మనకి సిద్ధించదు అనేటువంటి అంశం ప్రస్ఫుటంగా మూక పంచశతిలో, ముఖ్యంగా కటాక్ష శతకంలో చాలా దృఢంగా చెప్పబడినటువంటి అంశం మనందరం కూడా తెలుసుకున్నాం. గురుకృప లేందే మనకి సద్విషయాల పట్ల ఆసక్తి అనేది కలగదు. కలిగినా గాని ఆచరించలేం. కేవలం గురుకృప ఉంటేనే మనం ఆచరించగలం, పరిణతి సాధించుకోగలం. అంతేకాక సత్సంగాన్ని కూడా మనం చేయగలిగినటువంటి భాగ్యం గురుకృప వలన మాత్రమే మనకి లభిస్తుంది అంటే అతిశయోక్తి కాదమ్మా. మూక పంచశతి అనేది మనం ఈ ప్రకారంగా మన యొక్క శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథపారాయణ గ్రూపులో చెప్పుకోవడం అనేది చాలా విశేషంగా నేను భావిస్తున్నాను. ఎందుకని అంటే ఈ యొక్క మూక పంచశతి చెప్పుకోవటం అనేది ఖచ్చితంగా మనం
మన యొక్క గ్రూప్‌లో గురువుల సంబంధించినటువంటి అనేక చరిత్రల పారాయణం చేయడం వల్లనే మనం గురుకృప వలన దేవీ భాగవత పారాయణని సంకల్పించుకుని ఈ ఏడాది ఆశ్వీజ మాసంతో 3 పారాయణలు చక్కగా ముగించుకున్నాం. ఆ! దేవీ భాగవత పారాయణ ఎప్పుడైతే చేసుకున్నామో ఆ యొక్క జగన్మాత ఆ! మనందరికీ కూడా ఈ మూక పంచశతిని నిజంగా ఆధ్యాత్మిక భిక్షగా ప్రసాదించారా అనైతే నాకనిపిస్తూ ఉందమ్మా. హ్మ్. ఒకానొక సందర్భంలో నేను మన గ్రూప్‌లో దేవీ భాగవత పారాయణ జరిగినాక మనము నవచండీ హోమం రీత్యా గుంటూరు శృంగేరి సంస్థానానికి సంబంధించినటువంటి శారదాంబ ఆలయాన మనం నవచండీ హోమం నిర్వహించుకున్నాము. అది మీకందరికీ కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది. అయితే నవచండీ హోమం చేద్దాము అనేటువంటి దృక్పథంతో గుంటూరుకి ప్రయాణమైనప్పుడు మా పుట్టిల్లు మచిలీపట్నం కాబట్టి అక్కడ అమ్మని కూడా తోడు తీసుకుని ఆ యొక్క నవచండీ హోమానికి అమ్మా నాన్నగారిని కూడా తోడు తీసుకుని నవచండీ హోమానికి వెళ్ళాలి అనేటువంటి దృక్పథంతో బందర్‌లో ఆగటం జరిగింది. మాటల సందర్భంలో దేవీ భాగవతం గురించి అమ్మ ఎంతో మనస్ఫూర్తిగా ఆ యొక్క పారాయణ చెప్పినటువంటి విధానాన్ని వగైరా తల్లి మనసుతో ప్రశంసాపూర్వకమైనటువంటి ఆశీస్సులని ఇస్తూ, ఆ సందర్భంలో గభాల్న లేచి వెళ్ళి తన పుస్తకాలలో ఉన్నటువంటి ఈ మూక పంచశతి పుస్తకాన్ని తెచ్చి నా చేతిలో పెట్టి వెనువెంటనే అక్షింతలు కూడా నాకు వేసి దీవించి, తదుపరి నువ్వు ఈ మూక పంచశతి చెప్పు అని చెప్పి అన్నదమ్మా. ఆ పరిణామానికి నేను క్షణకాలం నివ్వెరపోయి, ఇంతటివి మరి ఎట్లాగమ్మా గ్రంథాలు చెప్పటం వేరు, ఉన్నది చదువుకెళ్ళడం అనేది మన డిక్షనరీలో మనకి ఎప్పుడూ లేదమ్మా. ఇది అహంభావంగా నేను చెప్పడల్లా. ఏదో రాసింది రాసినట్టు చెప్పుకు వెళ్ళిన వైనం మనకి ఏనాడు మన గ్రూప్‌లో లేదు. గ్రంథాల ఆడియోల రీత్యా. మరి ఎలా చెప్తున్నాము అనేది ఆ యొక్క సద్గురునికి మాత్రమే ఎరుక. ఆ రీత్యా ఆలోచించుకుని మరి మూక పంచశతి అంటే అంతటి విశ్లేషణ ఎట్లా చేయగలమసలు అని ఆ నిమిషం నేను నివ్వెరపోయినటువంటి క్షణం లేకపోలేదు. అయితే దేవీ భాగవతం అంతటి మహాగ్రంథాన్ని ఆడియోగా ఇచ్చావు అంటే అది అమ్మవారి కృప తప్ప ఏమిటమ్మా? గురుబలంతో కూడినటువంటి జగన్మాత అనుగ్రహం ఉండబట్టే దాదాపు 150 పేజీల గ్రంథాన్ని అంత ఆడియోగా ఇచ్చావు కదా! అదే రీతిన ఈ మూక పంచశతి కూడా వారిరువురు నీ చేత చక్కగా చెప్పించగలరు అనేటువంటి పూర్తి నమ్మకం, దృఢ విశ్వాసం నాకున్నది అని చెప్పి మరొకమారు అక్షింతలు వేసింది మా అమ్మ. ఇది సందర్భం కాబట్టి ఇంతగా మీ అందరితో కూడా పాలు పంచుకుంటున్నానమ్మా. అన్యథా భావించవద్దు. సరే ఆ రీతిగా ఇదే అంశం సభ్యులతో కూడాను, గురుబంధువులైనటువంటి మీ అందరితో కూడా చర్చిస్తే తప్పనిసరిగా చెప్పండమ్మా అని చెప్పి మీరందరూ కూడా నన్ను ప్రోత్సహించారు. గ్రూప్‌లో ఏది జరిగినా కూడా గురుబంధువుల ప్రోద్బలం మేరనే పయనించబడటం వలనే ఆధ్యాత్మికంగా మనం ఒక్కొక్క మెట్టు గతంలోకి ఇప్పటికీ కూడా వ్యత్యాసం పురోగమన దిశగా కనపడుతోంది అంటే ఈ పయనం వలన మాత్రమే అనేదైతే నిజమమ్మా. ఆ రీత్యా ప్రత్యక్ష పరోక్ష గురుబంధువులైనటువంటి మీ అందరి సహకారం, ప్రోద్బలం, ప్రోత్సాహంతోనే గాక ఆ యొక్క గణనాథుడు, సద్గురువు, జగన్మాత, త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క లలితామ్మవారి దివ్యానుగ్రహం, కన్నతల్లి యొక్క ఆశీర్వచన బలంతో, ప్రభావంతో మనం మూక పంచశతి చిట్టచివరి శతకమైనటువంటి
మందస్మిత శతకంలోకి అడుగుడి జయప్రదంగా ఈ గ్రంథాన్ని కూడా పరిపూర్ణం చేసుకునే దిశగా ఆరంభించుకుందాం. ఏమ్మా? శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. బధ్నీమో వయమంజలిం ప్రతిదినం బంధచ్చిదే దేహినాం కందర్పాగమతంత్రమూలగురవే కళ్యాణకేళీభువే కామాక్ష్యా ఘనసారపుంజరజసే కామద్రుహశ్చక్షుషాం మందారస్తబకప్రభామదముషే మందస్మితజ్యోతిషే. సకల ప్రాణుల భవబంధాలని నాశనం చేసేది మన్మథుడి అనురాగం అనే తంత్రానికి గురువైనది, కళ్యాణం అనే ఆట ఆడుకునే శివుని కళ్ళకి గడ్డ కర్పూరం పొడిలాంటిది, మందార పూల గుత్తిలోని మకరందాన్ని దొంగిలించేది అయిన కామాక్షీదేవి చిరునవ్వు అనే వెలుగు కోసం ప్రతిరోజు మేము దోసిలి పడతాము అమ్మా. శ్రీమాత్రే నమః. సకల ప్రాణుల యొక్క భవబంధాలని నాశనం చేసేది, మన్మథుని అనురాగం అనే తంత్రానికి గురువైనది అంటే ఇహ అంత సౌందర్య రాశి ఆ యొక్క మన్మథుడి తంత్రానికే గురువుట అంటే ఎంతటి సౌందర్య రాశి అని చెప్పి, కళ్యాణం అనే ఆట ఆడుకునే శివుని కళ్ళకి గడ్డ కర్పూరం పొడి లాంటిది అంటే కళ్ళకి చల్లదనాన్ని కలిగిస్తున్నది, మందార పూల గుత్తిలోని మకరందాన్ని దొంగిలించేది అయిన కామాక్షీదేవి చిరునవ్వు అనే వెలుగు కోసం ప్రతిరోజు మేము దోసిలి పడతాము అమ్మా అని. శ్రీమాత్రే నమః. సధ్రీచేనవమల్లికా సుమనసాం నాసాగ్రముక్తామణేః ఆచార్యాయ మృణాలకాండమహసాం నైసర్గికాయ త్విషే స్వర్ధున్యా సహయుధ్వనే హిమరుచేరర్ధాసనాధ్యాసినే కామాక్ష్యా స్మితమంజరీధవళిమాద్వైతాయ తస్మై నమః. శ్రీమాత్రే నమః. వికసించిన తెల్లని కొత్త మల్లెపూలకి సాటి అయినది, ముక్కుకి ధరించిన అందమైన బులాకీకి గురువైనది, తామరతూండ్ల కాంతి లాంటి సహజ కాంతితో ప్రకాశించేది, ఆకాశగంగతో పోరాడేది, చంద్రుడి అర్ధసింహాసనాన్ని అధిష్ఠించినది అయిన కామాక్షీదేవి చిరునవ్వుల పూలగుత్తి అనేటువంటి అద్వైతానికి నమస్కారాలు. అది వికసించిన తెల్లని కొత్త మల్లెపూలకు సాటి అయినది అంటే మల్లెపూలు సీజన్ ఆరంభంలో ఎట్లా ఉంటాయి, ఎంతో చక్కగా ఫ్రెష్గా బలిష్టంగా, సీజన్ అవుతున్న కొద్దీ కూడా కొంచెం ఇదిగా ఉంటాయి కదమ్మా పువ్వులు. అట్లా వికసించిన తెల్లని కొత్త మల్లెపూలకి సాటి అయినది, ముక్కుకి ధరించిన అందమైన బులాకీకి గురువైనది. బులాకీకి గురువేమిటి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్క చీర ఒక్కొక్కరు ధరించారనుకో, అబ్బా మీరు కట్టుకోవటం వల్ల ఈ చీరకే అందం వచ్చిందండి అని మనం లౌకికంగా ఏ రకంగా అయితే మాట్లాడుతూ ఉంటామో అదే రీతిగా ఇక్కడ అందమైన బులాకీకి గురువైనది, ఆ బులాకీకే అందం వచ్చింది. ఎందుకు? అలాంటి నాసికకి ధరించబడబట్టి. ఎలాంటి నాసిక? అమ్మవారి నాసిక ఎలా ఉంటుంది? ముక్కు. నాసిక అంటే ముక్కు ఎలా ఉంటుంది? సంపెంగ పువ్వులాగా ఉంటుందిట. అది అది ఇక్కడ చెప్పలేదు సంపెంగ పువ్వు అని, మామూలుగా వర్ణన చెప్తూ ఉంటారు కదా. అది
తామరతూండ్ల కాంతి లాంటి సహజ కాంతితో ప్రకాశించేది, ఆకాశగంగతో పోరాడేది. అంటే చక్కగా జ జలపాతం గలగల గలగల్లాడుతూ ఉంటుంది చూడు జలపాతం అట్లా. అట్లాంటి సవ్వడి అన్నమాట. ఆ చిరునవ్వుల సవ్వడిలాగా ఆ మృదుమధురమైన నవ్వు అలా ఉంది అన్నట్లుగా. చంద్రుడి అర్ధసింహాసనాన్ని అధిష్ఠించినది, అంత చల్లగా ఉండేది. అయినా కామాక్షీదేవి చిరునవ్వుల పూలగుత్తి అనే అద్వైతానికి నమస్కారాలు. ద్వైతాద్వైతాలంటారు చూడండి. ద్వైతము, అద్వైతము అన్నట్లుగా. ద్వ అద్వైతం. అలాంటి అద్వైతానికి నమస్కారాలు. పరమాత్మ స్వరూపానికి నమస్కారాలు. పరమాత్ముడు ఒక్కడే అనేది అద్వైతం. అది ఆ యొక్క పరమాత్మకి రకరకాల స్వరూపాలు, భావాలు, ఆలోచనలు మరింకొన్ని జోడించేవన్నీ కూడా ద్వైతం అన్నట్లుగా. कर्पूरद्युतिचातुरीमतितरामल्पीयसीं कुर्वती दौर्भाग्योदयमेव संविदधती दंशाकरीणां त्विषाम् क्षुल्लानेव मनोज्ञमल्लिनिकरान् फुल्लानपि व्यञ्जति कामाक्ष्या मृदुलस्मितां सुलहरी కామప్రసూరస్తు మే. అమ్మా, నీ చిరునవ్వు కర్పూరం వెలుగుని చాలా చిన్నదిగా చేస్తోంది అమ్మా. చంద్రుడి కాంతికి దౌర్భాగ్యాన్ని కలిగిస్తోందమ్మా. వికసించిన తెల్లని మల్లెపూలు కూడా నీ చిరునవ్వు ముందు తక్కువైపోతున్నాయి. అలాంటి నీ మెత్తని చిరునవ్వుల ప్రవాహం నా కోరికలని సఫలం చేయుగాక. మనం ఏమిటిట అక్కడ? కర్పూరం వెలుగుని కూడా చాలా చిన్నదిగా చేస్తోందిట ఆ యొక్క అమ్మవారి చిరునవ్వు. చంద్రుడి కాంతికేమో దౌర్భాగ్యాన్ని కలిగిస్తోంది. అంటే ఏమిటి? చంద్రుడి కాంతిని కూడా తగ్గిస్తోంది అన్నట్లుగా. దౌర్భాగ్యం కలిగించటం అంటే తక్కువ చేస్తోంది అన్నట్లుగా. వికసించిన తెల్లని మల్లె పువ్వులు కూడా నీ చిరునవ్వు ముందు తక్కువైపోతున్నాయమ్మా. అలాంటి నీ మెత్తని చిరునవ్వుల ప్రవాహం నా కోరికలని సఫలం చేయుగాక. మనందరి ఈప్సితాలని కూడా సఫలం చేయాలి అమ్మవారు. అంటే నెరవేర్చాలి, అనుగ్రహించాలి, మన కోరికలు నెరవేరేటట్లు అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. यापीनस्तनमण्डलोपरिलसत्कर्पूरलेपायते या नीलेक्षणरात्रिकान्तिततिषु ज्योत्स्ना प्ररोहायते या सौन्दर्यधुनीतरङ्गततिषु व्यालोलहंसायते कामाक्ष्या शिशिरीकरोतु हृदयं सा मे स्मितप्राचुरी. ఏదైతే నీ ఉన్నతమైన స్తనమండలం మీద కర్పూరం పూలగా ప్రకాశిస్తుందో, ఏదైతే నల్లని కళ్ళకి రాత్రుల కాంతుల గుంపులలో వెన్నెల మొలకలా వెలుగుతున్నదో, ఏదైతే అందమైన నదీ తరంగాలతో కదిలే హంస అవుతున్నదో, ఆ కామాక్షీదేవి అందమైన చిరునవ్వు నా హృదయాన్ని చల్లబరుచుగాక. మనందరి హృదయాలని కూడా చల్లబరచాలి. హృదయం చల్లబడటం అంటే మనసు ప్రశాంతం అవడం. కావలసింది అది. మనసు ప్రశాంతంగా ఉండి చేసేటువంటి ఆధ్యాత్మికత అతి త్వరగా శీఘ్ర ఫలితాలని ఇస్తుంది ఇహపరాలకు కూడా. మనసు అలజడిగా ఉంటూ చేసేటువంటి ఆధ్యాత్మికత కొంతవరకు ఫలితం ఇస్తుంది. కానీ మనకి కూడా అధిక శ్రమని మనం ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కావచ్చు కదా అమ్మా.
येषां गच्छति पूर्वपक्षसरणिं कौमुद्वतस्वेतिमा येषां सन्ततमारुरुक्षति तुलाकक्ष्यां शरच्चन्द्रमाः येषामिच्छति कम्बुरप्यसुलभामन्तेव सत्प्रक्रियाम् कामाक्ष्या ममतां हरन्तु मम ते హాసత్విషామం కురాః. అమ్మా కామాక్షి, నీ మందహాసం వెన్నెల రాత్రిలోని తెల్లదనాన్ని, తెల్ల కలువల తెల్లదనాన్ని, పూర్వపక్ష మార్గాన్ని పొందుతోంది అమ్మా. శరత్కాలంలో తెల్లహా ప్రకాశించే చంద్రుడు తనకి అందనంత ఎత్తులో ఉన్న నీ దరహాసంతో పోలిక అనే మెట్టుని ఎప్పుడూ ఎక్కాలని కోరుకుంటున్నాడు అమ్మా. అందమైన శంఖం కూడా నీ చిరునవ్వుతో శిష్యరికం చేయాలని ఆశపడుతుంది అమ్మా. అలాంటి నీ మధురమైన మందహాసం అనే వెలుగులు శ్రీమాత్రే నమః. అలాంటి నీ మధురమైన మందహాసం అనే వెలుగులు నా మమకారాలు అనే బంధాలని అపహరించుగాక. సాయిరాం. ఏమిటిట నీ యొక్క మందహాసం అమ్మా వెన్నెల రాత్రిలోని తెల్లదనాన్ని, తెల్ల కలువల తెల్లదనాన్ని, పూర్వపక్ష మార్గాన్ని పొందుతోంది అంటే వాటిని ఓడించేస్తోందమ్మా నీ మందహాసం అన్నట్లుగా. శరత్కాలంలో తెల్లహా ప్రకాశించే చంద్రుడు తనకి అందనంత ఎత్తులో ఉన్న నీ దరహాసంతో పోలిక అనే మెట్టుని ఎప్పుడూ ఎక్కాలని కోరుకుంటున్నాడమ్మా. అంటే ఏమిటి? శరత్కాలంలో చంద్రుడు అసలు వెన్నెల పిండారు పోసినట్టు మామూలుగా వెన్నెల వేరు, శరత్కాలంలో ఉండేటువంటి వెన్నెల వేరు కదమ్మా. అట్లాంటి టైంలో ప్రకాశించే చంద్రుడు తనకి అందనంత, ఆ చంద్రుడికి కూడా అందనంత ఎత్తులో ఉంది అంటే అక్కడ హైటు అని కాదు, ఆ ఆ యొక్క చల్లదనం తెల్లదనం కూడా ఆయన ఊహకి అందనంత మేర అట్లా ఉన్నదమ్మా అన్నట్లుగా. నీ దరహాసంతో పోలిక, నీ చిరునవ్వుతో పోలిక అనే మెట్టుని ఎప్పుడు ఎక్కాలని కోరుకుంటున్నాడమ్మా. అంటే ఆ యొక్క అమ్మవారి దరహాసంతో తన కాంతి, తన స్వచ్ఛత, తన తెల్లదనం కూడా సరితూగాలి అన్నట్లుగా చంద్రుడు కోరుకుంటూ ఉన్నాడుట. అట్లాగే అందమైన శంఖం కూడా నీ చిరునవ్వుతో శిష్యరికం చేయాలని ఆశపడుతుంది అమ్మా. అలాంటి నీ మధురమైన మందహాసం అనే వెలుగులు నా మమకారాలు అనే బంధాలని అపహరించుగాక. అక్కడ మమకారాలనే బంధాలని అపహరించుగాక అంటే అమ్మో మన వాళ్ళంతా ఏమిటో అని చెప్పి కాదు. ఏమిటంటే మనకి అనుచితమైనటువంటి మమకారాలు కొన్ని ఉంటాయి లౌకిక విషయాలలో. మనం ఎప్పుడూ కూడా పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం. అలాంటి మమకారాలు అనే బంధాలని, అంటే మనకిహ పరసార్థకతని సాధించుకోవాలి అనేటువంటి తపనని నశింపచేసే బంధాలు కొన్ని లౌకికంగా ఉంటూ ఉంటాయి, మనకి అడ్డుపడుతూ ఉంటాయి. అలాంటి బంధాలని అపహరించుగాక అంటే మన యొక్క మార్గాన్ని, సార్థకత కోసం మనం ఏదైతే మార్గాలని అనుసరిస్తున్నామో ఆ మార్గాలని చక్కగా సుగమం చేయమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. ఆకాశీమసు సంతతం విదధతి నైషాకరీం వ్యాక్రియాం కాశానామభిమాన భంగకలనా కౌసల్యమాబిభ్రతి ఈశానేన విలోకితా సకుతుకం కామాక్షితే కల్మషా క్లేశాపాయకరీ చ కాస్తి లహరి మందస్మిత జ్యోతిషాం. దిగంతాలలో చంద్రుడి లాంటి వెలుగుల్ని ఎప్పుడూ వ్యాపింపచేసేది, రెల్లుపూల గర్వాన్ని నశింపచేస్తున్నది,
పరమేశ్వరునితో ఎంతో కుతూహలంతో చూడబడినది, పాపాలని, దుఃఖాలని పోగొట్టేది అయిన నీ చిరునవ్వుల వెలుగుల ప్రవాహం అనగా కామాక్షీదేవి చిరునవ్వుల వెలుగుల ప్రవాహం అందంగా ప్రకాశిస్తోంది. శ్రీమాత్రే నమః. ఆరూఢస్య సమున్నతస్తనతటీ సామ్రాజ్యసింహాసనం కందర్పస్య విభోర్జగత్రయజయప్రాకట్యముద్రానిధేః యస్యాశ్చామరచాతురీం కలయతే రశ్మిच्छटा చంచలా सा మందస్మితమంజరీ నః కామాయ కామాక్షితే. ఎత్తైన స్తనమండలం అనే సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించిన, ముల్లోకాలని జయించిన చిహ్నాలుగా అందమైన మణులు ధరించిన మహారాజైన మన్మధుడికి కామాక్షీదేవి చిరునవ్వుల వెలుగులు తమ కిరణాలతో చామరాలని వీస్తున్నట్లుగా ఉన్నాయి. అలా అందంగా ప్రకాశిస్తున్న అమ్మవారి చిరునవ్వుల పూలగుత్తి మా కోరికలని ఫలవంతం చేయుగాక. శ్రీమాత్రే నమః. శంభోర్యా పరిరంభ సంభ్రమ విధౌ నైర్మల్యసీమానిధిః గైర్వాణీవతరంగిణీ కృతమృదుస్యందాం కళిందాత్మజాం కల్మాషీకురుతే కళంకసుషమాం కంఠస్థలీచుంబినీం కామాక్ష్యాః స్మితకందళీభవతు సా కళ్యాణ సందోహిని. అమ్మా కామాక్షి, నీ చిరునవ్వుల మొలక గంగానదిలాగా ఎంతో నిర్మలమైనది, స్వచ్ఛమైనది. నీవు పరమేశ్వరుడిని కౌగలించుకున్నప్పుడు ఆయన మెడ మీద ఉన్న నల్లని మచ్చ యమునా నదిలాగా నీ చిరునవ్వు అనే గంగలో కలిసి గంగా యమునా సంగమంలా మారిపోయింది. అమ్మా తల్లి, అంత గొప్పదైన నీ చిరునవ్వుల కాంతి మొలక భక్తులందరికీ సర్వ శుభాలని ప్రసాదించుగాక. శ్రీమాత్రే నమః. జేతుం హారలతామివ స్తనతటీం సంజగ్ముషీ సంతతం గంతుం నిర్మలతామివ ద్విగుణితాం మగ్నా కృపా స్రోతసీ వక్తుం విస్మయనీయతామివ హరం రాగాకులం కుర్వతీ మంజుస్తే స్మితమంజరీ భవభయం మథ్నాతు కామాక్షి మే. ఓ కామాక్షీదేవి, నీ చిరునవ్వు అనే పూలగుత్తి లతలాంటి హారాన్ని జయించడం కోసం ఎప్పుడు స్తనాలున్న ప్రదేశం దగ్గరకే పోతోంది. మరింత నిర్మలత్వం కోసం దయాప్రవాహంలో మునిగినట్లుంది. ఆశ్చర్యపడేలా చేసేందుకు పరమేశ్వరుడిని రాగ వ్యామోహితుణ్ణి చేస్తోంది అమ్మా. అలాంటి మనోహరమైన నీ చిరునవ్వు నా సంసార భయాన్ని నాశనం చేయుగాక. మనందరి యొక్క భయాలని, సంసార భయాలనన్నిటినీ కూడా నాశనం చేయుగాక అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్వేతాపి ప్రకటం నిశాకరరుచాం మాలిన్యమాతన్వతీ సీతాపి స్మర పావకం పశుపతే సంధుక్షయంతి సదా స్వభావ్యాదధరాశ్రితాపి నమతాముచ్చైర్దిశంతి గతిం
కామాక్షి స్ఫుటమంతరా స్ఫురతు నస్త్వన్మందహాస ప్రభ. అమ్మా కామాక్షి, నీ చిరునవ్వుల ప్రకాశం తెల్లగా ఉన్నప్పటికినీ అది చంద్రుడి కాంతికి మాలిన్యాన్ని కలిగిస్తోంది అమ్మా. ఎంతో చల్లనిది అయినప్పటికినీ పరమేశ్వరుడిలో ఉన్న మన్మథాగ్నిని ఎప్పుడూ రగులుకొనేలా చేస్తోంది అమ్మా. స్వాభావికంగా అది పెదవిని అనగా నీచులని ఆశ్రయించినప్పటికీ నమస్కరించే వారికి ఉన్నత స్థానాన్ని ఇస్తోంది అమ్మా. అలాంటి నీ చిరునవ్వుల వెలుగు స్పష్టంగా పరిపూర్ణంగా మా మనసులలో స్ఫురించుగాక. శ్రీమాత్రే నమః. చిరునవ్వుల ప్రకాశం తెల్లగా ఉన్నప్పటికీ కూడా చంద్రుడి కాంతికి మాలిన్యాన్ని కలిగిస్తోంది. అంటే చంద్రుని కాంతి కంటే మించినటువంటి ప్రకాశం అమ్మవారి చిరునవ్వు కదా, అందుకని. తర్వాత ఎంతో చల్లనిదైనప్పటికీ ఆ చిరునవ్వు ఎంతో చల్లదైనప్పటికీ పరమేశ్వరునిలో ఉన్న మన్మథాగ్నిని ఎప్పుడూ రగులుకొనేలా చేస్తోంది అమ్మా. స్వాభావికంగా అది పెదవిని ఆశ్రయించినప్పటికీ ఆ చిరునవ్వు స్వాభావికంగా పెదవులని ఆశ్రయించినప్పటికీ నమస్కరించే వారికి మాత్రం ఉన్నత స్థానాన్ని కలిగిస్తోంది అమ్మా. అలాంటి నీ చిరునవ్వుల వెలుగు స్పష్టంగా పరిపూర్ణంగా మా మనసులలో స్ఫురించుగాక అని. శ్రీమాత్రే నమః. वक्त्रश्रीसरसीजले तरलितभ्रूवल्लिकल्लोलिते कालिं नादधती कटाक्षजनुषा माधुव्रतीं व्यापृतिम् निर्निद्रामलपुण्डरीककुहना पाण्डित्यमा बिभ्रती कामाक्ष्याः स्मितचातुरी मम मनः कातर्यमुन्मूलयेत्. అమ్మా కామాక్షి, నీ ముఖ సౌందర్యం సరస్సులో ఉన్న నీటిలాంటిది. నీ కనుబొమలు ఆ నీళ్ల తరంగాల వంటివి. అలాంటి జలతరంగాలలో నీ చిరునవ్వు తెల్లని కమలంగా ప్రకాశిస్తోంది అమ్మా. నీ చల్లని చూపు నల్లని తుమ్మెదలా వెలుగొందుతోంది. అలా తెల్లని కమలంలా ప్రకాశించే నీ చిరునవ్వు చాతుర్యం నా మనస్సులోని పిరికితనాన్ని పెకిలించి వేయుగాక. శ్రీమాత్రే నమః. ఇది ఎంతటి వరాలని ప్రసాదించమని చెప్పి పరోక్షంగా ఈ శతకంలో ఎన్ని శ్లోకాలు చెప్తున్నారో చూడండి అమ్మా. చివరి శతకం కదా, మూక పంచశతిలో అది మందస్మిత శతకం. నిత్యం బాధిత బంధు జీవ మధురం మైత్రీజుషం పల్లవైః శుద్ధస్య ద్విజమండలస్య చ తిరస్కర్తారమప్యాశ్రితా యా వై మల్యవతీ సదైవ నమతాం చేతః పునీతేతరాం కామాక్ష్యా హృదయం ప్రసాదయతు మే సా మందహాస ప్రభ. ఏ చిరునవ్వు కాంతి బంధుజీవ పుష్పాన్ని బాధిస్తుందో, అంటే ఏమిటది? మంకెన పువ్వు. మంకెన పువ్వు పుష్పాన్ని బాధిస్తుందో, ఏ చిరునవ్వు కాంతి అంటే పెదిమలు ఎలా ఉంటాయి? పగడపు కాంతిగా ఉంటాయి అమ్మవారి పెదిమలు, అధరాలు. అటువంటిది ఆ అధరాల కాంతి మంకెన పుష్పాన్ని బాధిస్తోంది. అంటే అంతకన్నా ఎర్రగా ఉన్నాయన్నమాట పెదిమలు. చిగుళ్లతో స్నేహాన్ని పొందుతోందో, అదేమో మంకెన పుష్పాన్ని ఆ చిరునవ్వు కాంతి బాధిస్తోంది, చివుళ్లతో స్నేహాన్ని పొందుతోంది. అంటే చివుర్లు మటుకు మంకెన పువ్వులాగా ఎర్రగా ఉన్నాయి అన్నట్లు. నిర్మలమైన దంతాల వరుసని తిరస్కరిస్తోందో, క్రింద పెదవిని ఆశ్రయించి ఉన్నప్పటికీ ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటోందో,
నమస్కరించిన వారి మనసుల్ని ఎంతో పవిత్రం చేస్తోందో, అలాంటి కామాక్షీదేవి చిరునవ్వుల కాంతి నా హృదయాన్ని కూడా పవిత్రం చేయుగాక. శ్రీమాత్రే నమః. అమ్మా ఇక్కడ ఎక్కడైతే నా నా అని వస్తుందో వెంటనే మన మన అని చెప్పి అందరూ కూడా ఈ వినేవారు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ యొక్క అమ్మవారిని మనం అందరం కూడా ప్రార్థించుకుందాం. అవన్నీ కూడా మనకి ప్రసాదించమని చెప్పి. సరేనా? ద్రుహ్యంతి తమసే ముహుః కుముదినీ సాహాయమా బిభ్రతి యాంతి చంద్రకిశోరశేఖరవపుః సౌధాంగణే ప్రేంఖణం జ్ఞానాంభోనిధిషు వీచికాం సుమనసాం కూలం కషాకుర్వతి కామాక్ష్యాః స్మితకౌముదీ హరతు మే సంసారతాపోదయం. నల్లని చీకటికి ద్రోహం చేస్తున్నది, మాటి మాటికి కలువ తీగకి సాయం చేస్తున్నది, పరమేశ్వరుని శరీరం అనే మేడవాకిలి ముందు చిత్రమైన గతిని పొందుతున్నది, జ్ఞాన సముద్ర తరంగాలనే దేవతల గంగానదిని ఉప్పొంగేలా ప్రవహింపచేస్తున్నది అయిన కామాక్షీదేవి చిరునవ్వు వెన్నెల కాంతులు నా సంసార తాపాలని హరించుగాక. శ్రీమాత్రే నమః అనుకోండమ్మా అందరూ. మా సంసార తాపాలని హరించుగాక అని మీరందరూ కూడా అనుకోవాలి వింటున్నవారు. సరేనా? ఏమిటిట? నల్లని చీకటికి ద్రోహం చేస్తున్నది అంటే మరి అమ్మవారి చిరునవ్వు వెన్నెల కంటే కూడా అధిక కాంతిగా ప్రకాశిస్తూ ఉంటుంది కదా, అందుకని. మాటి మాటికి కలువ తీగకి సాయం చేస్తున్నది, తెల్ల కలువతో పోల్చారు కదా, అట్లా ఆ కలువ తీగకి సాయం చేస్తున్నది, పరమేశ్వరుని శరీరం అనే మేడవాకిలి ముందు చిత్రమైన గతిని పొందుతున్నది, జ్ఞాన సముద్ర తరంగాలనే దేవతల గంగా నదిని ఉప్పొంగేలా ప్రవహింపచేస్తున్నది అంటే ఆ యొక్క జ్ఞానాన్ని ఇంకా ఇంకా చక్కగా పెంపొందింపచేస్తున్నది, ఉప్పొంగేలా పెంపొందింపచేస్తున్నది అన్నట్లుగా. అయినా కామాక్షీదేవి చిరునవ్వు వెన్నెల కాంతులు నా సంసార తాపాలని హరించుగాక. శ్రీమాత్రే నమః. కాశ్మీరద్రవధాతు కర్దమరుచా కల్మాషతాం బిభ్రతి హంసౌఘైరివ కుర్వతి పరిచితం హారీకృతైర్మౌక్తికైః వక్షో జన్మతుషారశైలకటకే సంచారమాతన్వతి కామాక్ష్యా మృదులస్మితద్యుతిమయీ భాగీరథీ భాసతే. కుంకుమ పూల రసంతో కలిసి గైరికాది ధాతువులనే బురద కాంతితో మలినంగా ఉన్న ముత్యాల హారాలను ధరించినది, హంసల గుంపుతో పరిచయం కలిగినది, గొప్ప స్తనాలు అనే హిమవత్ పర్వత ప్రాంతాలలో సంచారం చేస్తున్నది అయిన కామాక్షీదేవి మృదువైన చిరునవ్వు కాంతి అనే గంగానది గొప్పగా ప్రకాశిస్తోంది. శ్రీమాత్రే నమః. కంబోర్వంశ పరంపరా ఇవ కృపా సంతానవల్లీ భువః సంపుల్లస్తబకా ఇవ ప్రసృమరా మూర్తాః ప్రసాదా ఇవ వాక్పీయూషకణా ఇవ త్రిపథగా పర్యాయ భేదా ఇవ భ్రాజంతే తవ మందహాస కిరణాః కాంచీపురీ నాయికే. కాంచీపుర నాయికవైన ఓ కామాక్షి, నీ చిరునవ్వులు అనే చల్లని వెలుగులు శంఖాల వంశ పరంపరలాగా
కరుణ అనే దేవత నుంచి పుట్టినట్టుగా వికసించిన పూలగుత్తుల లాంటి ఆకారం ధరించి అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదిస్తున్నట్టుగా వాక్కు అనే అమృత బంధువులలాగా మారు రూపంలో ఉన్న పవిత్ర గంగా నదిలాగా ప్రకాశిస్తున్నాయి అమ్మా. చిరునవ్వుల గురించి అన్నమాట అలా వర్ణన. శ్రీమాత్రే నమః. ఈ ప్రకారంగా మనం మందస్మిత శతకం 15వ శ్లోకం వరకు చెప్పుకున్నామమ్మా. తదుపరి రేపు కొనసాగించుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.